సర్ఫేస్ గేజెస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. సర్ఫేస్ గేజెస్ తో పాటుగా చిజిల్స్ గురించి కూడా ఈరోజు మనం పాఠంలో తెలుసుకుందాం. నాట్ ఓన్లీ సర్ఫేస్ గేజ్. దిస్ ఈజ్ ఏ మార్కింగ్ డివైస్. దీన్ని ఉపయోగిస్తూ మనము ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటాం అనేది చూద్దాం. The surface gauge is one of the most common. Surface gauge is one of the most common marking tools used for scribing lines parallel to a datum surface. Datum surface అంటే ఏంటో మనం ముందే నేర్చుకున్నాం. ఒక కొలత మనం ఎక్కడి నుంచి అయితే సర్ఫేస్ ని క్యాలిక్యులేట్ చేస్తామో, ఆరిజిన్ ని క్యాలిక్యులేట్ చేస్తామో, దట్ ఈస్ కాల్డ్ డాటమ్ సర్ఫేస్. ఆ డాటమ్ సర్ఫేస్ నుంచి పైకి స్క్రైబింగ్ చేయడానికి, లైన్స్ ని స్క్రైబింగ్ చేయడానికి ఒక స్క్రైబర్ ఉంటుంది దానికి. సో దాన్ని బట్టి మనము మార్కింగ్ అనేది చేసుకుంటాం. తర్వాత సెట్టింగ్ జాబ్స్ ఆన్ మెషిన్స్ ప్యారలల్ టు ఏ డాటమ్ సర్ఫేస్. జాబ్స్ ని డాటమ్ సర్ఫేస్ కి ప్యారలల్ గా సెట్ చేసుకోవడానికి స్క్రైబింగ్ బ్లాక్ మనకు ఉపయోగపడుతుంది. సర్ఫేస్ గేజ్ ని స్క్రైబింగ్ బ్లాక్ అని కూడా అంటాము. చెకింగ్ ద హైట్ అండ్ ప్యారలలిజం ఆఫ్ జాబ్స్. దాని యొక్క హైట్ ఎలా ఉంది, ప్యారలలిజం కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేయడం కోసం సర్ఫేస్ గేజెస్ ని ఉపయోగిస్తారు. సెట్టింగ్ జాబ్స్ కాన్సెంట్రిక్ టు ద మెషిన్ స్పిండిల్. మెషిన్ స్పిండిల్ ఏదైతే ఉంటుందో, మనకు టర్నింగ్ లోపల రౌండ్ జాబ్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో స్పిండిల్ ఉంటుంది. దానికి కాన్సెంట్రిక్ గా మిషన్ స్పిండిల్ కి జాబ్ ని కాన్సెంట్రిక్ అంటే ఏంటి, రెండు కేంద్ర బిందువులు ఒకే చోట ఉండడం, రెండు వృత్తాకార కేంద్ర బిందువులు ఒకే చోట కూర్చడాన్ని కాన్సెంట్రిక్ అంటారు. రెండు కాన్సెంట్రిక్ అయ్యే విధంగా దోహదపడుతుంది. టైప్స్ ఆఫ్ సర్ఫేస్ గేజెస్, దీని లోపల రెండు రకాలు ఉంటాయి. సర్ఫేస్ గేజెస్ స్క్రైబింగ్ బ్లాక్స్ ఆర్ టూ టైప్స్, ఫిక్స్డ్ అండ్ యూనివర్సల్. సర్ఫేస్ గేజెస్ కి ఇంకొక పేరు ఏంది, స్క్రైబింగ్ బ్లాక్స్ అని చెప్పాను. దాంట్లో ఫిక్స్డ్ ఉంటుంది, తర్వాత యూనివర్సల్ ఉంటుంది. యూనివర్సల్ ని మనం ఎక్కువగా వాడుతాం. ఫిక్స్డ్ టైప్ ఏందని చేస్తుంది, a fixed type of a surface gauge consists of a heavy flat base and a spindle. దీనికి ఒక హెవీ ఫ్లాట్ బేస్ ఉంటుంది, తర్వాత ఒక స్పిండిల్ కలిగి ఉంటుంది, ఫిక్స్డ్ అప్రైట్ కలిగి ఉంటుంది, టు విచ్ ఏ స్క్రైబర్ ఈజ్ అటాచ్డ్ విత్ ఏ స్నగ్ అండ్ క్లాంప్ నట్. Parallel lines can be scribed from any datum edge with the help of guide pins. Guide pins ఉపయోగిస్తూ ఎనీ డాటమ్ ఎడ్జ్ ని గుండా మనము స్క్రైబ్ చేయడానికి, ప్యారలల్ లైన్స్ ని స్క్రైబ్ అంటే గీయడానికి ఉపయోగిస్తారు అనమాట. మీకు అన్ని ఫిగర్స్ దీంట్లో పెట్టలేదు, ఇందులో పెట్టిన అన్ని మీకు వేయాల్సి వస్తుంది కాబట్టి దీంట్లో పెట్టలేదు, కానీ వీటి ఫిగర్స్ ఉన్నాయి మీకు అవి ఫిగర్స్ నేను లెసన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు డ్రా చేయడం మాత్రం నేను ఏదైతే ఫిగర్స్ పవర్ పాయింట్ లో ఇచ్చానో అవి మాత్రమే డ్రా చేయండి, ఓకేనా. షార్ప్ డాటమ్ సర్ఫేస్ లైన్స్ ప్యారలల్ టు డాటమ్ సర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. స్క్రైబింగ్ బ్లాక్ ఇంతకుముందు ఫిగర్ లో చూపించినట్టుగా ఇట్లా లైన్స్ గీస్తూ ఉంటుంది. ఇక్కడ ప్యారలల్ లైన్ గీయొచ్చు, దీని మీద పెట్టి మనము ప్యారలల్ లైన్ అనేది డ్రా చేయడానికి అనుగుణంగా ఉంటుంది. ఇకపోతే నమస్కారం. సెట్టింగ్ జాబ్స్ ఆన్ మెషిన్ ప్యారలల్ టు డాటమ్ సర్ఫేస్. డాటమ్ సర్ఫేస్ ప్యారలల్ గా ఎట్లా పెడతారు అని అనేది ఈ ఫిగర్ లో చూడొచ్చు. చెకింగ్ ద హైట్ అండ్ ప్యారలలిజం ఆఫ్ జాబ్స్. సెట్టింగ్ జాబ్స్ ఆన్ కాన్సెంట్రిక్ టు ద మెషిన్ స్పిండిల్. మెషిన్ స్పిండిల్ కి కాన్సెంట్రిక్ గా, ఇది లేత్ మిషన్ ఉంది కదా, లేత్ మిషన్ స్పిండిల్ కి కాన్సెంట్రిక్ గా ఉందా లేదా అనేది ఈ యొక్క సర్ఫేస్ గేజ్ లేదా స్క్రైబింగ్ బ్లాక్ ను ఉపయోగిస్తూ మనం సెట్ చేసుకోవచ్చు. టైప్స్ ఆఫ్ సర్ఫేస్ గేజెస్, దీనిలో రకాలు ఏం చెప్పాము, ఫిక్స్డ్ టైప్, తర్వాత యూనివర్సల్ టైప్. ఫిక్స్డ్ టైప్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఉండేది స్నగ్ అంటారు. ఇక్కడ స్క్రైబర్ ఉంటుంది, ఒక పెన్సిల్ మాదిరిగా. మన స్క్రైబర్ గురించి ఆల్రెడీ చదువుకున్నాం కదా, ఒక స్క్రైబర్ ఇక్కడ ఫిట్ చేయబడి ఉంటుంది. దిస్ ఈజ్ ఏ నట్. ఇది లూజ్ అండ్ టైట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకు కావాల్సినటువంటి హైట్ లో దాన్ని అడ్జస్ట్ చేసుకుని తర్వాత బిగించుకున్నట్లయితే టైట్ అయిపోతుంది.
దిస్ ఈస్ కాల్డ్ స్పిండిల్. ఇదేమో హెవీ మెటల్ బేస్. ఈ విధంగా ఫిక్స్డ్ సర్ఫేస్ గేజ్ ఉంటుంది. తర్వాత మనం ఎక్కువగా ఉపయోగించేది యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ ని వాడతామని చెప్పాం కదా. దాని యొక్క ఫిగర్ చూసినట్లయితే ఇక్కడ ఉన్నది స్క్రైబర్. దీనికి రెండు వైపులా మొన ఉంటుంది. ఈ వంగి ఉన్నటువంటి స్క్రైబరు. ఇక్కడ స్నగ్ కి క్లాంపింగ్ నట్ ఉంటుంది. సేమ్ అదే మాదిరిగా లూజ్ అండ్ టైట్ చేసుకోవచ్చును. దిస్ ఈస్ కాల్డ్ బేస్. ఇక్కడ వచ్చేసి వీక్ గ్రూవ్ ఉంటుంది బేస్ లోపల. ఇక్కడ ఫైన్ అడ్జస్ట్మెంట్ స్క్రూ ఉంటుంది బాటమ్ లోపల. రాకర్ ఆర్మ్ ఉంటుంది ఇక్కడ. సో ఇవన్నీ భాగాలు యూనివర్సల్ గేజ్. దిస్ హ్యాస్ ద ఫాలోయింగ్ అడిషనల్ ఫీచర్స్. దీనికి అడిషనల్ ఫీచర్స్ ఏముంటాయంటే ద స్పిండిల్ కెన్ బి సెట్ ఎట్ ఎనీ పొజిషన్. స్పిండిల్ ఎనీ పొజిషన్ లో మనము సెట్ చేసుకోవచ్చును. గురువే సార్ కొద్దిగా the spindle can be set by any position. Fine adjustment can be made quickly. Fine adjustment అనేది త్వరగా మనము చేసుకోవచ్చును. Can also be used on cylindrical surfaces. Cylindrical surfaces ని దాంట్లలో కూడా దీన్ని ఎక్కువగా వాడతాం. Parallel lines can be scribed from any datum edge with the help of guide pins. Guide pins ను ఉపయోగిస్తూ, గైడ్ పిన్స్ అంటే ఇవి ఇక్కడ కాళ్ళలాగా ఉన్నాయి కదా బేస్ కి, ఆ గైడ్ పిన్స్ ని దీనికి టచ్ అవుతా ఉంటది ఈ ఎడ్జ్ కి. అక్కడ లైన్ అనేది ప్యారలల్ లైన్, దీనికి సమాంతరమైనటువంటి రేఖను గీయడానికి మరి ఎంతగానో మనకు దోహదపడుతుంది. పార్ట్స్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఏ యూనివర్సల్ సర్ఫేస్ గేజ్. దీని యొక్క భాగాల గురించి కనుక మనం చూసినట్లయితే, మీరు పీడిఎఫ్ ఓపెన్ చేసినట్లయితే దాంట్లో పీపీటీలో దాని యొక్క ఫిగర్ ఉంటుంది కదా, ఈ ఫిగర్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఒక్కొక్క పార్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బేస్ అనేది ద బేస్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్ ఆర్ క్యాస్ట్ ఐరన్. బేస్ అనేది స్టీల్ లేదా క్యాస్ట్ ఐరన్ తో తయారు చేస్తారు. విత్ ఎ వీ గ్రూవ్ అట్ ద బాటమ్ లోపల వీ గ్రూవ్ ఉంటుంది. విత్ వీ గ్రూవ్ హెల్ప్స్ ద వీ గ్రూవ్ హెల్ప్స్ టు సీ ది సర్క్యులర్ వర్క్. రౌండ్ వర్క్ ని హోల్డ్ చేసి పట్టుకోవడం కోసం అది మనకు ఉపయోగపడుతుంది. ద గైడ్ పిన్స్ ఫిట్టెడ్ ఇన్ ద బేస్. గైడ్ పిన్స్ ఫిట్ చేయబడి ఉంటాయి. ప్యారలల్ లైన్స్ గీయడానికి అవి హెల్ప్ చేస్తాయి. ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ స్క్రైబింగ్ లైన్స్ ఎట్ ఎనీ డాటమ్ ఎడ్జ్. డాటమ్ ఎడ్జ్ నుంచి లైన్స్ తీసుకోవడం కోసం ఆ గైడ్ పిన్స్ అనేవి మనకు సహాయపడతాయి. నెక్స్ట్ వచ్చేసి రాకర్ ఆర్మ్. రాకర్ ఆర్మ్ ఇక్కడ ఉంది కదా. ఈ రాకర్ ఆర్మ్ ఏం చేస్తుంది అంటే, రాకర్ ఆర్మ్ హెల్ప్స్ ఈజ్ అటాచ్డ్ టు బేస్ అలాంగ్ విత్ ద స్ప్రింగ్. స్ప్రింగ్ తో కలిపి అది అటాచ్ చేయబడి ఉంటుంది బేస్ కి. ఏ ఫైన్ అడ్జస్ట్మెంట్ స్క్రూ కూడా కలిగి ఉంటుంది. ఫైన్ అడ్జస్ట్మెంట్ స్క్రూ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైన్ అడ్జస్ట్మెంట్స్. ఫైన్ అడ్జస్ట్మెంట్ అని అంటే ఏంటి, టైట్ లూజు కరెక్ట్ గా చేసుకోవడం కోసం, ఫైన్ అడ్జస్ట్మెంట్ చేయడం కోసం ఉపయోగిస్తారు. తర్వాత భాగము స్పిండిల్. ఈ రాడ్ ఉంది కదా పైనుంచి కిందికి స్పిండిల్. ఈ స్పిండిల్ కి స్నగ్ అటాచ్ చేయబడి ఉంది. దానికి ఆ స్నగ్ కి ఆ యొక్క స్క్రైబర్ అటాచ్ చేయబడి ఉంటుంది కదా. కాబట్టి స్పిండిల్ ఈజ్ అటాచ్డ్ టు ద రోకర్ ఆర్మ్. రోకర్ ఆర్మ్ కి, ఈ రోకర్ ఆర్మ్ కి స్పిండిల్ అనేది పైకి అటాచ్ చేయబడి ఉంటుంది. స్క్రైబర్. ద స్క్రైబర్ కెన్ బి క్లాంప్డ్ ఎట్ ఎనీ పొజిషన్ ఆన్ ద స్పిండిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్నగ్ అండ్ ద క్లాంప్ నెట్. స్క్రైబర్ యొక్క స్పిండిల్ కి మీద ఉన్నటువంటి ఆ స్నగ్ ఏదైతే ఉంటుందో, స్నగ్ కి ఈ రెండింటిని ఆధారం చేసుకొని ఈ యొక్క క్లాంపింగ్ నట్ ద్వారా లూజ్ చేస్తే కదులుతుంది, టైట్ చేస్తే ఫిక్స్ అవుతుంది. ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు స్క్రైబర్ ని. దాని యొక్క కేర్ అండ్ మెయింటెనెన్స్, దీన్ని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. క్లీన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద యూజ్. యాజ్ యూజువల్ గా అన్నిటికీ చెప్పినట్టే దీన్ని కూడా మనము ఉపయోగించేటప్పుడు, ఉపయోగించిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. అప్లై థిన్ లేయర్ ఆఫ్ ఆయిల్ టు ద బాటమ్ ఆఫ్ ద సర్ఫేస్ బేస్ బిఫోర్ యూజింగ్ ది ఫర్ మార్కింగ్. మార్కింగ్ చేయడానికి ముందుగా కొంచెం ఎక్కువ మొత్తంలో ఆయిల్ ని బాటమ్ లో అప్లై చేసుకుంటే ఈజీగా ఆ యొక్క వర్క్ సర్ఫేస్ మీద, డాటమ్ సర్ఫేస్ మీద ఇటు అటు మూవ్ అవ్వడానికి అనుగుణంగా ఉంటుంది. షార్పెన్ ద స్క్రైబర్ ఇఫ్ నెసెసరీ. ఒకవేళ స్క్రైబర్ లో కనుక ఒకవేళ మొండిగా అయి ఉంటే కనుక దాన్ని మనము షార్పన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. డు నాట్ ఎగ్జర్ట్ మోర్ ప్రెషర్ వైల్ మార్కింగ్. మార్కింగ్ చేసేటప్పుడు గట్టిగా దాని బలాన్ని ప్రయోగం చేయొద్దు. ఎందుకంటే మార్కింగ్ తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. స్క్రైబర్ అటు ఇటు పక్కకు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్యారలల్ లైన్ కి బదులుగా పిచ్చి గీతలు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
చాలా జాగ్రత్తగా లైట్ వెయిట్ అప్లై చేస్తూ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ రోజే ఇంకో టాపిక్ లోకి వెళ్తున్నట్టయితే కోల్డ్ చిజిల్. కోల్డ్ చిజిల్ అంటే శానం అంటాం కదా మనము. శానంలో మనం చూసేటువంటి శానంలో ఎన్ని రకాలు ఉంటాయి, మరి అవి ఎందుకు పనిచేస్తాయి వర్క్షాప్ లో అనేది మనం గమనించినట్లయితే, ఇప్పుడు మనం కోల్డ్ చిజిల్ గురించి చదువుతున్నాం. కోల్డ్ చిజిల్ ఈజ్ ఏ హ్యాండ్ టూల్ యూజ్డ్ బై ఫిట్టర్స్ ఫర్ చిప్పింగ్ అండ్ కటింగ్ ఆఫ్ ఆపరేషన్స్. చిప్పింగ్ మరియు కటింగ్ ఆఫ్ అంటే మెటల్ ని కట్ చేయడానికి, చిప్ చేయడానికి ఉపయోగిస్తాం. ఈ ఫిగర్ లో చూపినట్టుగా. ఈ ఫిగర్ మీకు డ్రా చేయడానికి ఇవ్వలేదు నేను, జస్ట్ చూడడానికి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేకుంటే చదువుకోవచ్చు. తర్వాత మీ పుస్తకంలో కూడా ఉంటుంది ఈ విధంగా. ఇట్లా మనము చిజిలింగ్ అనేది చేస్తూ, ఒకవేళ మధ్యలో మనకు రంధ్రం చేయాల్సి వచ్చింది, ఆ యొక్క ఫ్లాట్ ఉంది కదా, ఈ ఫ్లాట్ మధ్యలో మనము చిప్పింగ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది, మెటల్ తీయాల్సినటువంటి అవసరం వచ్చింది. అలాంటి టైంలో చిప్పింగ్ ఉపయోగిస్తూ దాన్ని చిప్ చేసి తర్వాత మనము దానికి ఫైలింగ్ అనేది చేసుకోవచ్చు. మహేష్ సార్, సారీ సార్, సేవ్ చేసుకుంటాను. ఓకే ఓకే. చిప్పింగ్ దాంట్లో మీకు ఎరేజర్ ఉంటుంది చూడు, దాంట్లో ఎరేజర్ తో ఎరేజ్ చేసి ఓకే. సో చిప్పింగ్ అండ్ కటింగ్ ఆపరేషన్స్ లో దీన్ని ఉపయోగిస్తాం. చిప్పింగ్ ఈజ్ అన్ ఆపరేషన్ ఆఫ్ రిమూవింగ్ ఎక్సెస్ మెటల్ విత్ ద హెల్ప్ ఆఫ్ చిజిల్ అండ్ హ్యామర్. చిప్పింగ్ అనేది కూడా ఇప్పుడు ఫైల్ ఏదైతే ఎక్సెస్ మెటల్ ని రిమూవ్ చేస్తామో అదే విధంగా ఇది కూడా ఎక్కువ మొత్తంలో ఎక్సెస్ మెటల్ ని రిమూవ్ చేయడానికి చిజిలింగ్ అనేది వాడతాం, చిప్పింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ కనబడేది ఇది చిప్పింగ్ అనమాట. చిప్ అనేది పైకి లేస్తుంది. ఒక హ్యామర్ ను ఉపయోగిస్తూ, చిజిల్ ను ఉపయోగిస్తూ మనం చేతితో కొడుతూ మెటల్ ని రిమూవ్ చేసే పద్ధతిని చిప్పింగ్ అని అంటాం. చిప్పుడు సర్ఫేసెస్ బీయింగ్ రఫ్ దే షుడ్ బి ఫినిష్డ్ బై ఫైలింగ్. చిప్పింగ్ చేసినటువంటి సర్ఫేస్ అంతా కూడా రఫ్ గా ఉంటాయి, దాన్ని మనము తిరిగి ఫైలింగ్ చేయడం ద్వారా ఫినిష్ చేసుకోవచ్చు. పార్ట్స్ ఆఫ్ చిజిల్, దీని యొక్క భాగాలు ఏంటంటే, చిజిల్ ఈజ్ ద ఫాలోయింగ్ పార్ట్స్: హెడ్, బాడీ, పాయింట్ ఆర్ కటింగ్ ఎడ్జ్. ఇది హెడ్ అంటారు, దీన్ని ఈ మధ్యలో భాగాన్ని బాడీ అంటారు, ఈ చివరి భాగాన్ని పాయింట్ అంటారు లేదా కటింగ్ ఎడ్జ్ అని అంటారు. చిజిల్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ హై కార్బన్ స్టీల్. ఇది దేంతో తయారు చేస్తారు చిజిల్స్ ని? కోల్డ్ చిజిల్ అని కూడా అడుగుతాడు, మామూలుగా చిజిల్ అని కూడా అడుగుతాడు. చిజిల్స్ ఆర్ మేడ్ ఆఫ్ కార్బన్ స్టీల్ ఆర్ క్రోమ్ వెనోడియం స్టీల్ అనేది ఆన్సర్. ద క్రాస్ సెక్షన్ ఆఫ్ చిజిల్ ఈజ్ యూజువల్లీ హెక్సగానల్ ఆర్ ఆక్టగానల్. జనరల్ గా దీని యొక్క క్రాస్ సెక్షన్ ఎట్లా ఉంటుంది అని అంటే, హెక్సగానల్ అంటే 6 భుజాలు కలిగి ఉంటాయి, లేదంటే ఆక్టగానల్ 8 భుజాలు కలిగి ఉంటాయి. భుజాలు ఈ విధంగా ఇన్ని భుజాలు కలిగి ఉంటాయి, ఎందుకంటే చేతితో పట్టుకోవడానికి గ్రిప్ కూడా ఉండడం కోసం అని చెప్పి చిజిల్స్ ఆ విధంగా తయారు చేస్తారు. ద కటింగ్ ఎడ్జ్ ఈజ్ హార్డెండ్ అండ్ టెంపర్డ్. కటింగ్ ఎడ్జ్ ని అంటే చివర ఏదైతే ఉంటుందో ఇది హీట్ ట్రీట్మెంట్ చేస్తారు. హార్డెనింగ్ మరియు టెంపరింగ్ అనేటువంటి ప్రాసెస్ చేయడం ద్వారా త్వరగా మొండి పోకుండా, లేకపోతే ముక్క ఇరిగిపోకుండా మరి మనకు సహాయం చేస్తుంది ఆ యొక్క ట్రీట్మెంట్. కామన్ టైప్స్ ఆఫ్ చిజిల్స్. చిజిల్స్ లోని రకాలు చూసినట్లయితే ఫ్లాట్ చిజిల్, కోల్డ్ కట్ చిజిల్, క్రాస్ కట్ చిజిల్, హాఫ్ రౌండ్ చిజిల్. వాటి యొక్క ఆకారాన్ని బట్టి వాటి పేర్లు నిర్దేశించడం జరిగింది. ఫ్లాట్ చిజిల్, క్రాస్ కట్ చిజిల్, హాఫ్ రౌండ్, హాఫ్ కట్ చిజిల్. తర్వాత డైమండ్ పాయింట్ చిజిల్, వెబ్ చిజిల్. డైమండ్ పాయింట్ చిజిల్ గురించి తరచుగా అడుగుతా ఉంటాడు క్వశ్చన్, ఎందుకు ఉపయోగిస్తారని. అది అన్నిటి చదువుకుంటే బెటర్. అదే ఎప్పుడు అడుగుతుండని చెప్పి అది ఒకటే చదువుకుంటే కాదు, అన్ని చదువుకోవాలి. డైమండ్ పాయింట్ చిజిల్, వెబ్ చిజిల్. ఫ్లాట్ చిజిల్స్ ఎందుకంటే దే ఆర్ యూజ్డ్ టు రిమూవ్ ది మెటల్ ఫ్రమ్ ది లార్జ్ ఫ్లాట్ సర్ఫేసెస్ అండ్ చిప్ ఆఫ్ ఎక్సెస్ మెటల్ ఆఫ్ వెల్డెడ్ జాయింట్స్ అండ్ కాస్టింగ్స్. వెల్డెడ్ జాయింట్స్ ని, కాస్టింగ్స్ ని, తర్వాత ఎక్కువ మొత్తంలో మెటీరియల్ ని రిమూవ్ చేయడానికి ఫ్లాట్ చిజిల్ వాడతాము. ఫిగర్ నెంబర్ 3A ఇది నేను డ్రా చేయడానికి మీకు పెట్టాను. ఇక్కడ కనబడేది ఫ్లాట్ చిజిల్. దిస్ ఈజ్ ఫ్లాట్. దీని యొక్క మొన ఏ విధంగా ఉంది, ఫ్లాట్ గా ఉంది కాబట్టి ఫ్లాట్ చిజిల్ అంటారు. ఇక్కడ క్రాస్ కట్ చిజిల్ లేదా కేప్ చిజిల్ అంటారు. ఇది క్రాస్ కట్ చిజిల్. దీని గురించి కూడా ఆన్సర్ చాలా సార్లు అడుగుతారు. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ కటింగ్ కీవేస్, గ్రూవ్స్ అండ్ స్లాట్స్. ఏమని అడుగుతారంటే, ఫర్ కటింగ్ కీవేస్, గ్రూవ్స్ అండ్ స్లాట్స్ డాష్ ఏమంటారు, డాష్ చిజిల్ ఈజ్ యూజ్డ్ అంటారు. అప్పుడు మనము క్రాస్ కట్ చిజిల్ అని ఆన్సర్ రాయాలి. ఒకవేళ ఏబిసిడీలలో క్రాస్ కట్ ఇవ్వకుండా కేప్ చిజిల్ అని ఇచ్చాడంటే కేప్ చిజిల్
అన్నా క్రాస్ కట్ చిజిల్ అన్నా ఒకటే. నెక్స్ట్ హాఫ్ రౌండ్ నోస్ చిజిల్. హాఫ్ రౌండ్ లో ఆకారంలో ఉండి, హాఫ్ రౌండ్ అంటే ఇది సగం అర్ధవృత్తాకారం. అర్ధవృత్తాకారంలో నోస్ ఉంటుంది. దీని యొక్క నోస్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి హాఫ్ రౌండ్ నోస్ చిజిల్ అని అన్నారు. దే ఆర్ యూజ్డ్ ఫర్ కట్టింగ్ కర్వ్డ్ గ్రూవ్స్. కర్వ్డ్ గ్రూవ్స్ అంటే ఈ విధమైనటువంటి కర్వ్ ఉన్నటువంటి గ్రూవ్స్ లలో కటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ యొక్క హాఫ్ రౌండ్ నోస్ అంటే అర్ధచంద్రాకారపు ముక్కు కలిగినటువంటి శ్రావణాన్ని మనము వాడతాం. డైమండ్ పాయింట్ చిజిల్స్. డైమండ్ పాయింట్ చిజిల్స్ ఆర్ యూజ్డ్ టు స్క్వైరింగ్ మెటీరియల్స్ అట్ కార్నర్స్ జాయింట్స్. కార్నర్ జాయింట్స్ లలో డైమండ్ పాయింట్ చిజిల్ ని వాడతారు. ఇదో దీని యొక్క పాయింట్ డైమండ్ ఆకారంలో ఉంది కాబట్టి ఫిగర్ నెంబర్ 5 గమనించినట్టయితే దీనికి ఆ పేరు వచ్చింది, డైమండ్ పాయింట్ చిజిల్ అని వచ్చింది. దీని యొక్క పాయింట్ ఇగో ఈ విధంగా మధ్యలో ఇది కార్నర్ జాయింట్స్ లలో మెటల్ రిమూవ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ యొక్క డైమండ్ పాయింట్ చిజిల్స్ ని మనము వాడతాం. నెక్స్ట్ వెబ్ చిజిల్స్ లేదా పంచింగ్ చిజిల్స్. వెబ్ చిజిల్స్ లేదా పంచింగ్ చిజిల్స్ ఈ విధంగా ఉంటాయి. దీన్ని ఇక్కడ ఫిగర్ నెంబర్ 6 లో ఉంటుంది. దీస్ చిజిల్స్ ఆర్ యూజ్డ్ టు సపరేటింగ్ ది మెటల్స్ ఆఫ్టర్ చైన్ డ్రిల్లింగ్. వరుసగా చైన్ డ్రిల్లింగ్ అంటే వరుసగా డ్రిల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత వాటిని సపరేట్ చేయడం కోసం ఈ యొక్క వెబ్ చిజిల్ ని ఉపయోగిస్తూ మనం అక్కడ మెటల్ రిమూవ్ చేయాలి. ఈ ఆకారంలో స్క్వేర్ షేప్ లో వరుసగా డ్రిల్ చేసుకుంటూ వెళ్ళాం. ఆ డ్రిల్ చేసిన మరి వీటిని కలుపుకుంటూ వెళ్ళడానికి వెబ్ చిజిల్ ఉపయోగిస్తాము. తర్వాత ఆ యొక్క ఎక్సెస్ మెటల్ ని రిమూవ్ చేసి ఫైలింగ్ చేసుకొని ఫినిషింగ్ చేస్తాం. చిజిల్స్ ఆర్ స్పెసిఫైడ్ అకార్డింగ్ టు దేర్, అంటే అవి ఎట్లా స్పెసిఫై చేయబడ్డాయి అంటే దాని యొక్క లెంత్, తర్వాత విడ్త్ ఆఫ్ ద కట్టింగ్ ఎడ్జ్, దాని యొక్క కట్టింగ్ ఎడ్జ్ యొక్క విడ్త్ ని బట్టి, దాని యొక్క టైప్ ని బట్టి, తర్వాత క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బాడీని బట్టి విభజించబడ్డాయి ఫైల్స్ అనేవి, చిజిల్స్ అనేవి. ఓకే, ఇది ఈరోజు చిజిల్స్ గురించినటువంటి పాఠం. మీకు ఒక వీడియో చూపిస్తాను, హౌ ద చిజిలింగ్ ఈజ్ డన్ అండ్ దిస్ సర్ఫేస్ గేజెస్ ఆర్ యూజ్డ్. ఓకే, ప్లీజ్ బి ఆన్లైన్. दोस्तों सरफेस गेज का उपयोग किसी भी चीज का मार्किंग करने के लिए किया जाता है दोस्तों. राउंडेड चेक करने के लिए सरफेस गेज का यूज किया जाता है दोस्तों. डाटम సర్ఫేస్ మీద ఇది పెట్టుకున్నాడు, ఒక సర్ఫేస్ ప్లేట్ లేదా మార్కింగ్ టేబుల్ మీద ఈ యొక్క सरफेस ब्लॉक नहीं ఉంచాడు. तो अलग अलग टाइप के सरफेस गेज देते हैं दोस्तों. हमारे पास एक नॉर्मल सरफेस गेज है, एक यूनिवर्सल सरफेस गेज. तो मैं आपको दोनों सरफेस गेज के बारे में बताऊंगा और इसका वर्किंग बताऊंगा किस तरीके से ये मार्किंग करते हैं दोस्तों. तो सबसे पहले ये आपका नॉर्मल सरफेस गेज रहता है दोस्तों. ये सरफेस गेज रहता है, ये नीचे रहता है, ये बेस रहता है दोस्तों, ये स्पेंडल रहता है दोस्तों, ये आपका स्क्राइबर रहता है, इसके बाद ये स्नेक रहता है दोस्तों, और ये क्लैंपिंग नट रहता है. ये नॉर्मल रहता है दोस्तों, ये सरफेस गेज रहता है. अब इस सरफेस गेज की सहायता से आप उसको बस एक बार एडजस्ट आपको बार बार करना पड़ता है, लेकिन इससे भी बढ़िया रहता है दोस्तों यूनिवर्सल सरफेस गेज. ये आपको दिख रहा है, ये यूनिवर्सल सरफेस गेज रहता है दोस्तों. अब आपको इस नीचे की तरफ देखोगे दोस्तों, ये बेस रहता है, ये बेस रहता है, और ये इसका जो बी शेप में रहता है दोस्तों, बी ग्रुप कटर रहता है ये वाला, ये ग्रुप बी ग्रुप कटर रहते हैं दोस्तों. इसके ऊपर ये गाइड पिन लगी रहती है दोस्तों, यहाँ पर ये गाइड पिन रहती है. इसके बाद दोस्तों ये इसके ऊपर ये दिख रहा है, ये रोकर आर्म रहता है, ये दिख रहा है ना, ये रोकर आर्म बोलते हैं दोस्तों. और ये रहता है दोस्तों, ये फाइन एडजस्टमेंट स्क्रू रहता है. इसकी सहायता से आप फाइन कर सकते हो और अच्छे से फाइन एडजस्टमेंट इसकी सेटिंग कर सकते हो. तो यार दोस्तों ये क्या रहता है, यूनिवर्सल सरफेस गेज रहता है, इसको किसी भी एंगल पर हम सेट कर सकते हैं दोस्तों, और किसी भी हाइट पर सेट कर सकते हैं. आप सबसे बेस बता दिया दोस्तों. बेस इसका बहुत इंपॉर्टेंट रहता है, इसी के ऊपर तो पूरा भार रहता है. ठीक है, ये रोकर आर्म रहता है, जैसे आपको दिख रहा है ये रोकर आर्म रहता है, और ये फाइन एडजस्टमेंट स्क्रू रहता है. इसकी सहायता से ये रोकर आर्म एडजस्ट करता है दोस्तों. ये रहता है, ये स्पेंडल रहता है दोस्तों. स्पेंडल के ऊपर ये आपको दिख रहा है, ये स्क्राइबर रहता है दोस्तों. स्क्राइबर से दो तरफ रहता है, एक तो 90 डिग्री पर रहता है, ये आपको दिख रहा है,
और एक ये बिल्कुल फ्लैट सा रहता है ये वाला। इसके ऊपर पॉइंट बने रहते हैं दोस्तों, इस पॉइंट की सहायता से ही हम इसको Straight line मार्किंग करते हैं दोस्तों। और ये वाले रहते हैं इस क्लैंपिंग नट रहता है दोस्तों, इसकी सहायता से हम इसको नीचे से ऊपर तक एडजस्ट कर सकते हैं। క్లాంపింగ్ నట్ ఉంటుంది अब दोस्तों इसके द्वारा किस तरीके से హైట్ हम అడ్జస్ట్ చేయొచ్చు मेजरमेंट लेते हैं और किस तरीके से इसको मार्किंग करते हैं तो मैं आपको बताता हूँ। तो सबसे पहले ये आपको पता चल ही गया, नीचे आपका ये रहता है गाइड पिन रहती है, रोकर आर्म, फाइन एडजस्ट स्क्रू, ये स्पेंडल, क्लैंपिंग नट, ठीक है, स्नग, स्क्राइबर, ये इसके पार्ट्स होते हैं दोस्तों। अब इसकी सहायता से मैं आपको इसकी मार्किंग करके बताता हूँ दोस्तों। ये सरफेस गेज है हमारे पास, सरफेस प्लेट है, इस पर मैंने एक ప్లేట్ మీద ఇక్కడ పెట్టాడు మార్కింగ్ वर्क पीस रखा है दोस्तों। अब हम इसकी सहायता से किस तरीके से मार्किंग करते हैं तो सबसे पहले क्या करते हैं, सरफेस पे प्लेट और एंगल प्लेट पे हम इसके अंदर से बिल्कुल दो। अब इसको हमको ड्रिल करना है, मान लीजिए 2 पोजीशन पे बराबर ड्रिल करना है, तो हम किस तरीके से मार्किंग करेंगे, इस तरीके से। आपको देखा होगा ये एक ही पैरेलल लाइन में आप इसको मार्किंग कर सकते हो दोस्तों। इसके बाद फिर इसको उठाकर इस तरीके से कर सकते हो। ये हमने कर लिया। अब हमको ड्रिल करना है दोस्तों, एक इस पॉइंट पे करना है, एक इस पॉइंट पे करना है, एक इस पॉइंट पे करना है, इस पॉइंट पे करना है। तो आप क्या करोगे दोस्तों, फिर इसको हम इसका सेंटर निकाल लेंगे, इसका कहाँ करना है, ये देखो। तो एक पॉइंट ये बन गया, पॉइंट यहाँ पर ड्रिल करना है, एक पॉइंट यहाँ बन गया। इसी बराबर दूरी पर नीचे की साइड करना है हमको, तो हम इस पर ये वापस मार्किंग कर लेते हैं दोस्तों। ये मार्किंग हमने कर ली, देखा होगा 1 2 ड्रिल यहाँ पे कर सकते हैं, 1 2 ड्रिल यहाँ करते हैं। तो प्रॉपर तरीके से पैरेलल लाइन ड्रॉ करने के लिए भी इस सरफेस गेज का यूज किया जाता है दोस्तों। अब मैं आपको लेथ मशीन के ऊपर ले जाके बताऊँ दोस्तों किस तरीके से राउंड रेट चेक करने, जैसे पहिया रहता है, अपना व्हील रहता है, वो बाइक का जो पहिया रहता है अनबैलेंस होगा तो आप इसका मेजरमेंट कर सकते हो, कितना रनआउट चेक है, तो सरफेस गेज की सहायता से कर सकते हो। तो मैं आपको लेथ मशीन पर ले जाके बताता हूँ दोस्तों किस तरीके से सेट करते हैं। तो दोस्तों अब ये लेथ मशीन है, लेथ मशीन के ऊपर जो वर्क पीस लगा है दोस्तों, अब इसमें अनबैलेंस है, कहाँ पर इसको प्रॉपर तरीके से फिट करना, प्रॉपर राउंड है कि नहीं, इसके ऊपर कौन कौन का अनबैलेंस है, तो मैं इसकी सहायता से सरफेस गेज की सहायता से इसके देख चेक कर सकते हैं दोस्तों। इस पर लगा कर స్పిండిల్ కాన్సంట్రేట్ గా ఉందా इससे पता चल जाएगा हाँ कहाँ पर ये इसमें अनबैलेंस है दोस्तों। ये बिल्कुल पूरी तरह से फिट है। इस तरीके से आप किसी भी चीज का राउंड रेट चेक करना, हाइट चेक करना, पैरेलल लाइन ड्रॉ करना, ఉంటే ఈ రాడ్ तो सरफेस गेज की सहायता से कर सकते తగలకుండా గ్యాప్ हैं వచ్చింది दोस्तों। అంటే तो दोस्तों దాన్ని आशा करता అడ్జస్ట్ हूँ చేయాల్సి ये వస్తుంది सरफेस गेज आपको समझ में आया होगा అప్పుడు दोस्तों। కాన్సంట్రేట్ थैंक यू అవుతుంది फॉर वाचिंग दिस वीडियो। में प्रकाश कुमार सैनी, जेपी यूनिवर्सिटी गुना मध्य प्रदेश। थैंक यू फॉर वाचिंग दिस वीडियो। थैंक यू। Hey, మనం చిజిల్ गुड मॉर्निंग एवरीबॉडी। आज हमारे चैनल आईटीआई फिटर एम के माध्यम से कोल्ड चीजल ठंडी छेनी के बारे में जानेंगे कि ठंडी छेनी क्या है। तो जिस छेनी के द्वारा हम ठंडी धातुओं को काटते हैं उसे हम कोल्ड छेनी मतलब ठंडी छेनी कहते हैं। और जिस సింపుల్ గా చిజిల్ ఎట్లా వాడతారో ఏదో చూపిస్తాను चिपिंग करने के लिए अपने को देखो सबसे पहले जॉब के ऊपर मार्किंग करनी होगी कि कितने mm अपने को मेटल हटाना है। ठीक है, मेटल की मार्किंग करने के बाद अपने को जॉब को इस पोजीशन में वाइस के अंदर टाइट बांधना है ताकि नीचे पैकिंग रहे। अपन काम करें जब ऐसा ना हो कि ये जॉब नीचे की तरफ खसकने लगे। ठीक है, और चिपिंग करने से पहले अपने पास क्या क्या सामान होना चाहिए। एक चीज़ल होनी चाहिए जो मशरूम हेड नहीं होनी चाहिए। पीछे से अगर मशरूम हेड है तो इसको ग्राइंड करके आप इसको सही कर सकते हो। अगर मशरूम हेड चीज़ल से वर्क करेंगे तो अपने हाथ के ऊपर लग सकती है। दूसरा इसका जो एंगल है ये 60 डिग्री होना चाहिए। माइल्ड स्टील के लिए 60 डिग्री के ऊपर इसको प्रॉपर ग्राइंड करना चाहिए। और एज इसकी कॉन्वेक्स ना होकर के कॉनकेव जैसी उत्तल तल लिए हुए होनी चाहिए। ठीक है, और उसके बाद में ये एजेस नहीं होने चाहिए इसके। अगर ये कोने होंगे तो ये होना चाहिए जो इस चिपिंग के लिए ज़रूरी है। दो सेट करने के लिए मोड का यूज़ करना और चीज़ल को कैसे पकड़ना, अपने को ऐसे साइड में खड़ा रहना है पोजीशन में, हैमर को पीछे से पकड़ना। మరి అలా చేస్తూ ఉండాలి కాలు हैमर अगर आगे से पकड़ोगे तो चोट नहीं लगेगी। ఉండాలి हैमर को पीछे से पकड़ना है और चीज़ल को इस प्रकार से पकड़ के आपको इसके ऊपर रेस्ट करना है।
ठीक है ना। चीज़ल अगर ज़्यादा ऊपर होगी ये चीज़ल इस जॉब में उतर जाएगी, ज़्यादा नीचे होगी तो ये बाहर निकल जाएगी। 60 डिग्री की है ఎక్కువ డౌన్ तो చేస్తే अपने को 10 डिग्री తక్కువ का మెటల్ क्लियरेंस होल చేస్తుంది, बनाते ఎక్కువ हुए పైకి లేపితే क्लियरेंस లోపల कोण ఎక్కువ रखते हुए మెటల్ यहाँ రిమూవ్ पर అవుతుంది, इसको కాబట్టి रखना है और 45 इसके ऊपर डिग्रीస్ లో अपने పెట్టుకొని को पॉइंट पे చేసుకోవాలి. देखते हुए चोट लगाना है। और जब ये चीज़ल कटिंग करेंगे तो क्या होता है, गर्म हो जाती है, इसका टेम्पर उतर सकता है। इसके लिए क्या है, इसको थोड़ी थोड़ी देर बाद इसको ऐसे ऑयल में थोड़ा सा भिगोना है। I hope you understand the class today. Okay, ఎందుకంటే మీకు వీడియోస్ కూడా చూపించాను ఎట్లా మనం ఈరోజు చెప్పుకున్నటువంటి క్లాస్ గురించి. మనం ఏ వారం సంబంధించి ఆ వారం టాపిక్ ఎగ్జామ్ పెడుతున్నప్పుడు ఆ ఎగ్జామ్ ని సిన్సియర్ గా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. దాని మీద ఆటలు ఆడే ప్రయత్నం చేయకండి, పిచ్చి వేషాలు వేయకండి, పేర్లు కరెక్ట్ గా పెట్టుకోండి, అన్ని పద్ధతులు పాటించండి. అంతేగాని చిల్లర వేషాలు వేస్తే మీకే నష్టం అవుతుంది. వాళ్ళందరికీ కూడా మరి నేను లెక్కలు తేల్చాల్సి వస్తుంది. మీరందరూ వీడియో ఆన్ చేసినట్టయితే ఈరోజు అటెండెన్స్ తీసుకుంటాను.